హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్ అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఒమ్నిషియన్ ట్రేడర్ మానవ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ ని కంటిన్యూ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో గ్రీన్ జోన్ ఆర్క్ పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్ ద్వారా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అన్ని చూసేయండి, చాలా బాగుంటుంది. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో అవ్వండి. మరి ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ 27. సో మన వాళ్ళు జిహేలిని ఫాలో అవుతూ థర్డ్ మెయిన్ సినారియో ఏరియాకి వచ్చేస్తారు. అండ్ ఈసారి అక్కడ గిమ్హో స్టేషన్ లో ఉన్న జనాల కంటే చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే బిహ్యాంగ్ ఛానలే కాకుండా చాలా డొక్కబే ఛానల్స్ అక్కడ ఉంటాయి. థర్డ్ సినారియో కదా, గేమ్ డిఫికల్టీ, జనాలు, స్టేక్స్ అన్ని పెరిగాయి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళతో మాట్లాడతారు. మీకు చీప్ రూమ్స్ కావాలా, అవి ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు అని అడుగుతారు. అండ్ జిహేలి వాళ్ళని బెదిరించి పంపించేస్తుంది. అలాగే మన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు డాగ్జా జంగ్యుక్యూ ఎక్కడే ఉన్నాడు కదా అని తనను అడుగుతాడు. అప్పుడు వెంటనే జిహే షాక్ అయిపోయి నీకు మాస్టర్ గురించి ఎలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు డాగ్జా నేను జంగ్యుక్యూ కంపానియన్స్, నేను వచ్చానని తనకు చెప్పు అని అంటే జిహే ఒక అబ్బాయిని వాళ్ళని చూస్తూ ఉండమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంక వాడు జంగ్యుక్యూ ఎలా పరిచయం అయ్యాడో చెప్తాడు. యాక్చువల్ గా జంగ్యుక్యూ 2 రోజుల ముందు వచ్చి ఈ అబ్బాయిని జిహేని మాన్స్టర్స్ నుంచి కాపాడతాడు. సో అప్పటి నుంచి వీళ్ళు జంగ్యుక్యూని మాస్టర్ లా చూస్తారు. అండ్ తను మంచోడు అన్నట్లు మాట్లాడతారు. కానీ డాగ్జా తన మనసులో అసలు వీడికి ఆ జంగ్యుక్ పెద్ద సైకో అని తెలియదు, వాడికి జిహియే కావాలి అండ్ కరెక్ట్ టైంకి వీడు తన పక్కన ఉండి ఉంటాడు, అందుకే వీడిని కాపాడాడు అని అనుకుంటాడు. అండ్ పక్క నుంచి హ్యాంగ్ సాంగ్లీ అక్కడ ఫుడ్ ఎలా వస్తుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అని అన్ని నోట్ చేసుకుంటూ ఉంటాడు. యాక్చువల్ గా జిహియే హంటింగ్ కి వెళ్లి మాన్స్టర్స్ ని చంపితేస్తే జంగ్యుక్యూ వాళ్ళకి వండి పెడతాడు. అండ్ అప్పుడు సడన్ గా వాటర్ టాపిక్ వస్తుంది. అండ్ ఆ వాటర్ కావాలంటే ల్యాండ్ లార్డ్ కోalition దగ్గర తీసుకోవాలని ఆ అబ్బాయి అంటాడు. అప్పుడు మనోడికి ఈ సినారియో గురించి ఒకసారిగా గుర్తొస్తుంది, చంగ్మురో ల్యాండ్ లార్డ్ కోalition. అండ్ దీని లీడరే మొత్తం చంగ్మురోని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. అండ్ 10 ఈవిల్స్ లో ఒకడు. అండ్ వాళ్ళ కంట్రోల్లోనే ఈ గ్రీన్ జోన్స్ అనే రూమ్స్ ఉంటాయి. అండ్ ఇవి దేనికి ఎందుకు అని మనకు ముందు ముందు తెలుస్తుంది. అండ్ డాగ్జా జంగ్యుక్యూ మరి ఈ సిచ్యువేషన్ చూసి ఏం చేయలేదని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి మిగతా వాళ్ళ గురించి వదిలేసి ఫస్ట్ మీ సేఫ్టీ చూసుకోండి అని చెప్పాడని అంటాడు. అప్పుడు డాగ్జాకి జంగ్యుక్యూ నవల్లో ఉన్నట్టు కాకుండా ఈసారి కొంచెం స్టోరీకి వ్యతిరేకంగా ఉన్నాడని అర్థమవుతుంది. మరి వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడు ఏంటో అని డాగ్జా ఆలోచిస్తాడు. అండ్ దగ్గరలో ఒక బాత్రూమ్ దగ్గర చాలా మంది గుంపుగా చేరి గొడవ పడుతూ ఉంటారు. మరి ఏం జరిగింది అని చూడటానికి మన వాళ్ళు అక్కడికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళు రూమ్స్ కోసం కొట్టుకుంటున్నారని. అండ్ ఆ గుంపులో వాళ్ళు బాత్రూమ్ అటువైపే ఉందని అంటే అది విన్న గిల్యాంగ్లీ వెంటనే పరిగెట్టి లోపలికి వెళ్దామని చూస్తాడు. అండ్ అలా తను పొరపాటున ఒక జోన్ లోకి ఎంటర్ అయిపోతాడు. అండ్ బాత్రూమ్ ఎక్కడే ఉందా అని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా నీకు, నీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. అండ్ వెంటనే తన స్కిల్ మిలిటరీ జోన్ లెవెల్ 3ని యాక్టివేట్ చేసి గిల్లాంగ్ టార్గెట్ చేస్తాడు. మర్యాదగా నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చినందుకు 500 కాయిన్స్ ఫైన్ గా కట్టేసి వెళ్ళిపో అని అంటాడు. అండ్ అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 28. మరి గిల్లాంగ్ ని కాపాడడానికి డాగ్జా ముందుకు వస్తాడు. అండ్ వాళ్ళు తనకు బదులుగా డాగ్జాని కాయిన్స్ కట్టమంటారు. అండ్ జిహియే జంగ్యుక్యూ దగ్గరికి వెళ్ళి డాగ్జా వచ్చాడని చెప్తుంది. కట్ చేస్తే మనం 10 ఈవిల్స్ అంటే ఎవరు ఏంటి అని చూస్తాం. 10 ఈవిల్స్ వీళ్ళు టీడబ్ల్యూఎస్ఏలో జంగ్యుక్యూ ఉన్న రౌండ్ పెట్టి డిఫరెంట్ చాప్టర్స్ లో డిఫరెంట్ ర్యాంక్స్ లో వస్తారు. వీళ్ళే ఈ ప్రపంచంలో విలన్స్ అన్నమాట. అండ్ ఈ సినారియోలో ఉన్నవాడు ఆ 10 ఈవిల్స్ లో ఒకడు. అండ్ వాడే ఆర్మమెంట్ లార్డ్ ఆఫ్ చంగ్మురో, పిల్డుగాంగ్. అండ్ తను ఉంటున్న ఈ గ్రీన్ జోన్ రూమ్ కెపాసిటీ అక్కడ ఉన్న మిగతా రూమ్స్ కంటే చాలా ఎక్కువ. అండ్ చంగ్ముర స్టేషన్ ఒక పబ్లిక్ ప్లేస్ అయినా పిల్డుగాంగ్ ఆ ఎక్కువ కెపాసిటీ ఉన్న రూమ్ ని ఆక్రమించి ఎవరు ఉండాలన్నా వాళ్ళ దగ్గర కాయిన్స్ ని రెంట్ గా తీసుకుంటాడు. అండ్ డాగ్జాని గిల్యాంగ్ ని పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చినందుకు ఫైన్ కట్టమంటాడు. అప్పుడు డాగ్జా నువ్వు అసలైన పిల్డుగాంగ్ కాదు, నేను డైరెక్ట్ గా ఒరిజినల్ పిల్డుగాంగ్ కే ఫైన్ కడతా అని అంటాడు. సో ఎంతవరకు మాట్లాడింది ఒరిజినల్ పిల్డుగాంగ్ కాదు, అది డాగ్జా తన క్యారెక్టర్ ప్రొఫైల్ చూసి కనిపెట్టేస్తాడు. అండ్ తను జిన్చియోల్ కిమ్ అనే ఒక ల్యాండ్ లార్డ్. తనలాగా ఈ చంగ్ముర స్టేషన్ లో ప్లేసెస్ ని ఆక్రమించి చాలా మంది ల్యాండ్ లార్డ్ కోalition అనే ఒక గ్రూప్ ఫార్మ్ చేసి పిల్డుగాంగ్ కింద పనిచేస్తూ ఉంటారు. ఇంకా ఒరిజినల్ పిల్డుగాంగ్ కూల్ గా న్యూస్ పేపర్ చదువుతూ బ్యాక్గ్రౌండ్ లో చిల్ అవుతాడు. అండ్ తను ఇంకొక అడుగు ముందుకేస్తే నా చేతుల్లో చేస్తావు అని డాగ్జాకి వార్నింగ్ ఇస్తాడు. అండ్ అసలు నీకు ఏం కావాలని డాగ్జాని అడుగుతాడు. అప్పుడు డాగ్జా పిల్డు క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే పిల్డు కూడా డాగ్జా లాగా చాలా పవర్ఫుల్ అని తెలుస్తుంది. అలాగే డాగ్జా కంటే మానా లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా తనతో ఫైట్ చేసి ఇక్కడే వాడిని చంపేద్దామా లేదా అని ఆలోచిస్తాడు. కానీ తన ఫ్రెండ్స్ రిస్క్ లో పడతారని ఆగిపోయి పిల్డుకి తనకి తన ఫ్రెండ్స్ కి రూమ్ కావాలని అడుగుతాడు. అప్పుడు పిల్డు ల్యాండ్ లార్డ్ కోalition లో లేని వాళ్ళు ఎవరికి నేను రూమ్ ఇవ్వదలుచుకోలేదు, నీకు రూమ్ కావాలంటే రోజుకి 500 కాయిన్స్ కట్టేసి ఇక్కడ ఉండొచ్చు అని అంటాడు. దానికి డాగ్జా నేను నీకు కాయిన్స్ ఇవ్వను కానీ అంతకంటే ముఖ్యమైనది ఒకటి ఇస్తా,
జంగ్యక్యూ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తా అంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా పిల్డుగాంగ్ తో సహా బెదిరిపోయి నీకు జంగ్యక్యూ గురించి ఎలా తెలుసు అని అడుగుతారు. యాక్చువల్ గా జంగ్యక్యూ TWSA లో ఈ పాటికి ల్యాండ్ లార్డ్ కోalition తో పెద్ద ఫైట్ లో ఉండాలి. కానీ డాగ్జా రాకముందే వీళ్ళతో చిన్న గొడవ పడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పిల్డుగాంగ్ నీకు జంగ్యక్యూ ఎలా తెలుసు అని అడిగితే జంగ్యక్యూ నేను చాలా క్లోజ్. మేము మా జర్నీని మా సొంతంగా కొనసాగించాం. కానీ నేను తను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు పోయేదేం లేదు. ఎవ్రీడే కరెక్ట్ టైం కి నీ రెంట్ నీకు కట్టేస్తాం అని డాగ్జా అంటాడు. అప్పుడు పిల్డుగాంగ్ తన స్కిల్ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ని యూజ్ చేసి తనకి ఏదో నష్టం ఉందని కనిపెడతాడు. అండ్ నీలాంటి వాళ్ళే లాస్ట్ లో రెంట్ కట్టకుండా వెళ్ళిపోతారు అని అంటాడు. ఇంకా మనోడు సరే మాకు రూమ్ ఇస్తే ఇవ్వు లేదంటే వదిలే అని బేరబాడినట్లు మాట్లాడి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు పిల్డు నాకు ఇవ్వాల్సిన కాయిన్స్ ఇవ్వకుండా ఎక్కడికి పోతున్నావు అని అంటాడు. అండ్ అలాగే నీకు ఆ పిల్లోడికి కలిపి మొత్తం 1000 కాయిన్స్ కట్టాలి అని అంటాడు. అండ్ డాగ్జా ఇది మరీ చాలా ఎక్కువ, ఎంత కాయిన్స్ ఎందుకు కట్టాలి అని పిల్డుని ఎదిరిస్తాడు. ఇంకా పిల్డుకి కోపం వచ్చి డాగ్జాని అటాక్ చేస్తాడు. అప్పుడు వెంటనే హ్యాంగ్సాంగ్ లీ షీల్డ్ తో లోపలికి వచ్చి డాగ్జాని డిఫెండ్ చేస్తాడు. అప్పుడు డాగ్జా పిల్డుగాంగ్ ని ఇప్పుడు నువ్వు నాతో ఫైట్ చేస్తే నీకే నష్టం, ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చే టైం అయిందని అంటాడు. అప్పుడు వెంటనే జంగ్యక్యూ అక్కడికి వస్తాడు. వచ్చి డాగ్జాని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా మనోడు జంగ్యక్యూని చూసి గట్టిగా హాయ్ చెప్పి వీళ్ళు నన్ను నీ ఫ్రెండ్ అంటే నమ్మట్లేదు, వీళ్ళకి నీ స్టైల్లో చెప్పు అని అంటాడు. అండ్ మనోడికి తెలుసు జంగ్యక్యూ ఎంత మూర్ఖుడైనా ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటాడని. అండ్ జంగ్యక్యూ తన వెపన్ ని బయటికి తీస్తాడు. అండ్ అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 29. సో జంగ్యక్యూ తన వెపన్ తీసి ఏం చేస్తాడని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ తను జస్ట్ అలా నిలబడి ఏం మాట్లాడకుండా వాళ్ళ మీదకి కత్తిని పాయింట్ చేస్తాడు. ఇంకా దానికే వాళ్ళు భయపడిపోయి మనల్ని వదిలేస్తారు. అండ్ డాగ్జాని జంగ్యక్యూ మొత్తానికి నువ్వు బ్రతికే ఉన్నావైతే అని అంటాడు. అండ్ డాగ్జాకి తను చేసిన పనికి చాలా కోపంగా ఉంటుంది. ఇంకా అండ్ తన క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి తను ఎంత ఇంప్రూవ్ అయ్యాడో చూస్తాడు. అండ్ అలాగే నవల్లో తను థర్డ్ రౌండ్ లో ఉన్నదానికంటే ఈసారి ఇంకా పవర్ఫుల్ గా ఉన్నాడని కనిపెడతాడు. అండ్ ఇంకా వాళ్ళు భలే మాట్లాడుకుంటారు. జంగ్యక్యూ తన మనసులో ఏమనుకుంటున్నాడో డాగ్జాకి తెలుస్తుంది. అండ్ ఆ విషయం జంగ్యక్యూకి తెలియదు. సో తను ఏమనుకున్నా డాగ్జా దాన్ని తన మైండ్ రీడింగ్ ద్వారా అన్ని తెలుసుకుంటున్నాడని తెలియకుండా క్లారిఫై చేయలేడు. అండ్ జంగ్యక్యూ హ్యాంగ్సాంగ్ లీని డాగ్జా దగ్గర వదిలేసి తప్పు చేశాడని, తను అనుకున్న దానికంటే చాలా వీక్ గా ఉన్నాడు అనుకుంటాడు. అలాగే మన గ్రూప్ లో ఒకరిని చూసి జంగ్యక్యూ షాక్ అయిపోతాడు. అండ్ తను సరిగ్గా ఎవరి గురించి చూసి ఆలోచిస్తున్నాడో డాగ్జా తెలుసుకోలేకపోతాడు. పోనీ అడుగుదామంటే తను మైండ్ రీడింగ్ చేస్తున్నాడని దొరికిపోతాడు. ఇంక ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో హుయివాన్ వెంటనే ఏంటి అలా చూస్తున్నావు అని అంటుంది. అప్పుడు జంగ్యుక్ తను ఎవరిని చూసి షాక్ అయ్యాడో వాళ్ళని చంపేద్దామని అని మనసులో అనుకుంటాడు. అప్పుడు వెంటనే డాగ్జా తనని డిస్టర్బ్ చేసి పిల్డుగాంగ్ ని వాడి గ్యాంగ్ ని చంపకుండా ఎందుకు వదిలేసావు అని అడుగుతాడు. అప్పుడు జంగ్యుక్ నీకు తెలీదా నువ్వు ఒక ప్రాఫిట్ కదా అని అంటే డాగ్జా నాకు అన్ని విషయాలు అలా తెలియవు, ఏవో కొన్ని మాత్రమే తెలుస్తాయని అంటాడు. దానికి తను లై డిటెక్షన్ స్కిల్ ని మళ్ళీ వాడి డాగ్జా చెప్పింది నిజమే అని తెలుసుకుంటాడు. అలాగే ఫ్యూచర్ లో పిల్డుగాంగ్ అవసరం ఉందని, అందుకే వాడిని ఇంకా చంపకుండా వదిలేస్తానని తను అంటాడు. అప్పుడు డాగ్జా నీకు పిల్డుగాంగ్ ఒక్కడే కదా కావాలి, మరి వాడి మనుషులను లేపేయాల్సింది, వాళ్ళ వల్ల ఇక్కడ ఉన్న జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నువ్వు అది పట్టించుకోవా అని అంటాడు. అంత చెప్పిన జంగ్యక్యూ మాత్రం నేను చాలా బిజీగా ఉన్నా, నీకు చెప్పిన అర్థం కాదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ థర్డ్ మెయిన్ సినారియో స్టార్ట్ అవడానికి ఇంకా గంటన్నర టైమే ఉంటుంది. అండ్ గైస్ ఈ సినారియో యాక్చువల్ గా ఒక వారం పాటు ఉంటుంది. అండ్ జంగ్యక్యూ తను ఏదో ఇంపార్టెంట్ పని ఉందని వెళ్ళిపోతాడు. అండ్ ఇంక మరి తను హెల్ప్ చేయడం తెలిసి డాగ్జాకి ఏం చేయాలో అర్థం కాక ఒక మూల కూర్చుంటాడు. అండ్ కాన్స్టలేషన్స్ కూడా జనాలకు జరుగుతున్న అన్యాయం చూసి బాధపడుతూ ఉంటారు. మరి డాగ్జా ఏం డెసిజన్ తీసుకుంటాడా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ హుయివాన్ వచ్చి డాగ్జాతో మాట్లాడుతుంది. అండ్ జంగ్యక్యూని చూసి నువ్వు భయపడ్డావు కదా అని అడుగుతుంది. అప్పుడు డాగ్జా నా భయం అంతా ఇప్పుడు వాడి మీద కాదు, పిల్డుగాంగ్ మీద, మొత్తం పబ్లిక్ ప్లేసెస్ ని కంట్రోల్లోకి తీసుకొని కాయిన్స్ వసూలు చేస్తున్నాడు, టాయిలెట్ కి వెళ్ళాలన్నా కాయిన్స్ కట్టాల్సి వస్తుంది. ఈ సినారియో కంప్లీట్ చేయాలంటే పిల్డుగాంగ్ హెల్ప్ ఖచ్చితంగా కావాల్సిందే, మరి వాడు ఇలా చేస్తే మనం ఏం చేయలేమని డాగ్జా అంటాడు. అప్పుడు హుయివాన్ లాస్ట్ టైం లాగా తన స్కిల్ టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్ వాడి అందరినీ లేపేద్దాం అనుకుంటుంది. కానీ అది పనిచేయదు. ఎందుకంటే ఆ స్కిల్ ఓన్లీ కాన్స్టలేషన్స్ కి కోపం వచ్చి పర్మిషన్ ఇస్తేనే పనిచేస్తుంది. వాళ్ళకి జెన్యున్ గా అవతల వాళ్ళు చెడ్డోళ్ళు అనిపిస్తే నా స్కిల్ యాక్టివేట్ చేస్తారు. సో ఇప్పుడు హ్యూమన్ కూడా ఏం చేయలేదు. అప్పుడు డాగ్జా ఇంకో ప్లాన్ చెప్తాడు. యాక్చువల్ గా పిల్డుగాంగ్ కి ఒక స్కిల్ ఉంటుంది, మిలిటరైజ్డ్ జోన్ అని. అండ్ అది కేవలం తను ఉంటున్న ఆ చిన్న ఏరియాలో మాత్రమే ఉంటుంది. అండ్ తను అందుకే ఎప్పుడు అక్కడే ఉంటాడు. సో డాగ్జా తనని బయటికి తీసుకురావాలని అనుకుంటాడు. అండ్ అంతకంటే ముందు వాళ్ళు ఉండడానికి ఒక రూమ్ కోసం వెతకాలి, ఎందుకంటే వచ్చే సినారియోకి అది చాలా ఇంపార్టెంట్. అండ్ మన బిహ్యాంగ్ వచ్చి సినారియో గురించి చెప్తాడు. అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 30. థర్డ్ మెయిన్ సినారియో స్టేషన్ లో ఉన్న గ్రీన్ జోన్స్ ని ఆక్రమించి వారం రోజుల పాటు రాత్రి వచ్చే మాన్స్టర్స్ నుంచి తప్పించుకోండి. ఈ రోజు డే 3. సినారియో యాక్టివేట్ అవడానికి ఇంకా గంటే ఉంది. సో రూల్స్ అన్ని సింపుల్.
ఎవరు రాకముందు గ్రీన్ జోన్ ని ఆక్యుపై చేయండి, లేదా లోపల ఉన్న వాళ్ళని బయటికి తోసి తీసుకోండి, లేదంటే రాత్రిపూట మాన్స్టర్ చేతుల్లో పచ్చడైపోతారు. ఆల్ ద బెస్ట్. అలా బిహ్యాంగ్ సినారియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాడు. సో మనోళ్ళు ఇక్కడికి రాకముందే సినారియోలో 2 డేస్ అయిపోయాయి అండ్ ఈ రోజు డే 3 అన్నమాట. అండ్ ఇంకా ఒక్కొక్కరు గ్రీన్ జోన్స్ కోసం ఒకరినొకరు చంపుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ డాగ్ జా రూమ్ వెతకడానికి ప్లాన్ చేస్తాడు. యాక్చువల్ గా రూమ్ సైజెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కొన్నిట్లో ఓన్లీ ఒక్కళ్ళే పడతారు అండ్ పిల్డుగాంగ్ ఉన్న రూమ్ లో అయితే 70 మంది దాకా పడతారు. సో మనోళ్ళంతా పట్టే ఒక రూమ్ వెతకడానికి 2 గ్రూపులుగా విడిపోతారు. హ్యాంగ్ సాంగ్ సాంగా ఒక గ్రూపు అండ్ హ్యూవన్ గిలియాంగ్ ఒక గ్రూప్ గా విడిపోయి డాగ్ జా రూమ్స్ ని వెతకమంటాడు. అండ్ తను ఒక్కడే సింగిల్ గా వెతుకుతా అంటాడు. సరిగ్గా సినారియో స్టార్ట్ అయ్యే 20 నిమిషాల ముందు మళ్ళీ ఇక్కడే కలుద్దామని ప్లాన్ చేస్తారు. అండ్ గైస్, యాక్చువల్ గా మనోడికి స్టేషన్ లో ఏ రూము మిగలదని ముందే తెలుసు. అండ్ వాళ్ళని కావాలని పంపించి ఈ గ్యాప్ లో ఫోన్ ఓపెన్ చేసి టీడబ్ల్యూఎస్ఏ నవల్ చదువుతాడు. అప్పుడు బిహ్యాంగ్, నువ్వు ఏం చేస్తున్నావు, ఖాళీ ఫోన్ వైపు అలా కూర్చొని చూస్తున్నావేంటి అని అరుస్తాడు. సో ఇక్కడ డాగ్ జా టీడబ్ల్యూఎస్ఏ నవల్ చదువుతున్నాడని డొక్కబేకి అలాగే కాన్స్టలేషన్స్ కి ఇప్పటిదాకా తెలీదు. అండ్ ఆ విషయం మన డాగ్ జాకి తెలుస్తుంది. అండ్ వాళ్ళంతా డాగ్ జా ఏదో బ్లాక్ స్క్రీన్ చూస్తున్నాడు అని అనుకుంటారు. అప్పుడు మనోడు ఆలోచిస్తాడు, యాక్చువల్ గా టీడబ్ల్యూఎస్ఏ ఆథర్ అసలు ఎంత పవర్ఫుల్ అని. అసలు డొక్కబేకి కాన్స్టలేషన్స్ కి కూడా వీడు చదువుతున్నాడని తెలియలేదంటే ఖచ్చితంగా టీడబ్ల్యూఎస్ఏ ఆథర్ వీళ్ళందరికంటే చాలా పవర్ఫుల్ అని అనుకుంటాడు. అండ్ జిహియే డాగ్ జా దగ్గరికి వచ్చి, ఏంటి నీకు రూమ్ ఇంకా దొరకలేదా, నా రూమ్ దగ్గరికి వచ్చే ధైర్యం ఇక్కడ ఎవ్వరు చేయరు, అలా చేస్తే వాళ్ళకి ఏమవుతుందో తెలుసు అని అంటుంది. అప్పుడు డాగ్ జా, ఏం పర్లేదు, నేను నీ రూమ్ కి రాను, నేను రూమ్ లేకపోయినా సర్వైవ్ అవ్వగలను అంటే తను, నువ్వు కూడా మాస్టర్ లాగా అంత పవర్ఫుల్ అని అడుగుతుంది. అండ్ అప్పుడు వెంటనే జంగిక్యూ అక్కడికి వచ్చి డాగ్ జాని, నువ్వు మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తావా, అలా చేస్తే నువ్వు నీ వాళ్ళు చస్తారు అని అంటాడు. ఇంకా తెలిసిందేగా మనోళ్ళకి ఏ రూమ్ దొరక్క తిరిగి వచ్చేస్తారు. అండ్ రూమ్ కావాలంటే 2000 కాయిన్స్ రెంట్ అడుగుతున్నారని చెప్తారు. అండ్ అప్పుడు డాగ్ జా మనకి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్తాడు. ఫస్ట్ ఆప్షన్ చాలా ఈజీ, ఇది ఫాలో అయితే మనం 5గురు బ్రతకచ్చు. కానీ సెకండ్ ఆప్షన్ మనలో ఎవరో ఒకరు చనిపోయే ఛాన్స్ ఉంది. కానీ నేను అదేంటో చెప్పాక మీరంతా సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటారని అంటాడు. అండ్ అవేంటో ముందు చెప్పమని సాంగా అంటే డాగ్ జా ఫస్ట్ ఆప్షన్ గురించి చెప్తాడు. అక్కడ రూమ్ చూశారు కదా, అందులో సరిగ్గా మనం 5గురు పట్టొచ్చు. అండ్ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళని చంపేయాలి. చూస్తుంటే వాళ్ళ స్టాట్స్ కూడా అంతగా ఏం లేవు అని చెప్తాడు. ఇంకా మనోళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు గిలియాంగ్, నీకు ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తే నాకేం పర్వాలేదు, నేను వాళ్ళని చంపుతా అని ముందుకు వెళ్తాడు. ఇంకా వాడిలా ఫైర్ చూసి మనోళ్ళంతా భయపడిపోతారు. అండ్ సాంగా వెళ్ళి గిలియాంగ్ ని ఆపుతుంది. అప్పుడు హ్యూవన్ వెళ్ళి డాగ్ జా మీద కోప్పడుతుంది. నేను ఈ ఆప్షన్ గురించి ఆలోచించలేదు అనుకుంటున్నావా, గ్యూమ్హో స్టేషన్ లో మనం వాళ్ళని చంపామంటే ఒక అర్థం ఉంది, నేను చాలా మందిని చంపాను, కానీ నాకు అలా చంపడం అంటే ఇష్టం అనుకోకు అని డాగ్ జాతో అంటే, మనం ప్రతిసారి నిజాయితీగా ఉండలేం, కొన్నిసార్లు సర్వైవ్ అవ్వాలంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలని అంటాడు. అండ్ హ్యాంగ్ సాంగ్ లీ ఆ సెకండ్ ఆప్షన్ ఏంటో చెప్పమంటాడు. అండ్ ఆ సెకండ్ ఆప్షన్ గురించి చెప్పాక అందరూ ఆ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుందామని అంటారు. మరి సెకండ్ ఆప్షన్ ఏంటి అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. సో అందరూ సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటారు. కాబట్టి డాగ్ జా వాళ్ళని 100% తన మీద నమ్మకం ఉంచి తను చెప్పింది ఎగ్జాక్ట్ గా చేయమంటాడు. ఒకవేళ ఫెయిల్ అయితే మనందరం చస్తామని అంటాడు. ఇంక సినారియో స్టార్ట్ అవడానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సో మనోడు హ్యాంగ్ సాంగ్, హ్యూవన్ ఇంకా సాంగాలను, నన్ను నమ్మి మాన్స్టర్స్ ఎటువైపు వస్తాయో వారికి ఎదురుగా పరిగెత్తండి అని చెప్తాడు. అండ్ వాళ్ళు అలాగే చేస్తారు. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్, మరి డాగ్ జా సెకండ్ ఆప్షన్ లో ఏం ప్లాన్ చేశాడో, మరి ఎలా సర్వైవ్ అవ్వాలని చూస్తున్నాడో ఏంటో మనకు ముందు ముందు తెలుస్తుంది. సో ఇక్కడ దాకా వీడియోని చూసి ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. వెంటనే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. చాప్టర్ 31. సో డాగ్ జా మనోళ్ళని మాన్స్టర్స్ రావడం స్టార్ట్ అయ్యాక వాటికి ఎదురుగా పరిగెట్టమని చెప్పాడు కదా, సేమ్ మనోళ్ళు అలాగే చేస్తారు. అండ్ వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ లో వాల్స్ ని చెక్ చేయమంటాడు. అలా చెక్ చేసి చూస్తే అక్కడ సీక్రెట్ రూమ్స్ యాక్టివేట్ అయ్యి ఉంటాయి. అప్పుడు అందులోకి వెళ్ళిపోమంటాడు. సో ఇది చాలా రిస్కే, ఒకవేళ మాన్స్టర్స్ చేతికి చిక్కితే అంతే సంగతి. అయినా మనోళ్ళు సేఫ్ గా హిడెన్ గ్రీన్ జోన్ లోకి వచ్చేస్తారు. అండ్ యాక్చువల్ గా మొత్తం 2 సీక్రెట్ రూమ్స్ ఉంటాయి. అండ్ డాగ్ జా గిలియాంగ్ ని పట్టుకొని ఆ ఇంకో సీక్రెట్ రూమ్ కోసం వెతుకుతాడు. అండ్ మధ్యలో డొక్కబే వచ్చి ఒక పెనాల్టీని యాడ్ చేస్తుంది. అండ్ ఆ పెనాల్టీలో సింగిల్ గ్రీన్ జోన్స్ ని ఎలిమినేట్ చేస్తుంది. అప్పుడు మాన్స్టర్స్ అన్ని అక్కడ సింగిల్ గా ఉన్న వాళ్ళని చంపేస్తాయి. అలాగే ఇంకా మనోడికి రూమ్ దొరకపోయేసరికి ఆ మాన్స్టర్స్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. అండ్ గిలియాంగ్ డాగ్ జాని వెళ్ళిపోమంటాడు. అండ్ నేను సోలోగా ఫైట్ చేయగలను అని అంటాడు. అయినా నువ్వు మాకెందుకు హెల్ప్ చేస్తున్నావు, నువ్వు కావాలనుకుంటే నువ్వు ఒక్కడవే ఈ సినారియోస్ అన్ని ఈజీగా క్లియర్ చేసేవాడివి కదా అని డాగ్ జాతో అంటాడు. దానికి డాగ్ జా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నేను ఒకసారి చదివిన నవల్లో ఒక హీరో నువ్వు చెప్పినట్లే చేశాడు, దానివల్ల నవలే ఫ్లాప్ అయింది అని అంటాడు. అలా చెప్పి తన బుక్ మార్క్ స్కిల్ లో నామూన్ కిమ్ ని చూస్ చేసుకుంటాడు. అండ్ గిలియాంగ్ ని పట్టుకొని అక్కడ నుంచి పరిగెడతాడు.
ఒక చోట గ్రీన్ లైట్ కనిపిస్తుంది. అండ్ అక్కడికి వెళ్లి చూస్తే తను వెతుకుతున్న ఆ సెకండ్ రూమ్ దొరుకుతుంది. అండ్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే లోపల జంగ్‌క్యూ ఉంటాడు. సో మనోడు "నువ్వు ఎలా అయినా సర్వైవ్ అవుతావని తెలుసు. సో మాకు రూమ్ ఇవ్వచ్చుగా" అని అడుగుతాడు. దానికి జంగ్‌క్యూ "నేను ఈరోజు అలిసిపోయి ఉన్నా. బయటికి రాదలుచుకోలేదు" అని అంటాడు. అండ్ గైస్ యాక్చువల్‌గా 'టీడబ్ల్యూఎస్' నవల్లో ఈ సీక్రెట్ రూమ్స్ గురించి జంగ్‌క్యూకి తన 4థ్ రౌండ్‌లో తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న తన ఈ 3rd రౌండ్‌లోనే ఈ సీక్రెట్ రూమ్స్ గురించి ఎలా కనిపెట్టేసాడా అని డాగ్ జో అనుకుంటాడు. పోనీ అట్‌లీస్ట్ ఈ పిల్లోడినైనా తీసుకో అని గిల్లియాంగ్‌ని అప్పజెప్పి మాన్స్టర్స్‌తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు జంగ్‌క్యూ "నేను చెప్పానా నువ్వెలా అయినా చస్తావు" అని మనసులో అనుకుంటాడు. అండ్ డాగ్‌జా "నేను అంత ఈజీగా చావనని" నవ్వుతాడు. అయినా ఆ మాన్స్టర్స్ మనోడిని చంపి తల కొరికేసి తినేస్తాయి. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో మరి డాగ్‌జాకి ఏమైంది? చనిపోయాడా? లేదా ఇంతకు ముందులా హిడెన్ సినారియో ఏమైనా ఉందా? ఈ థర్డ్ మెయిన్ సినారియో ఎలా క్లియర్ చేస్తారు? అని మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూస్తాం. సో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఈ థర్డ్ సినారియో ఎండింగ్ ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. యాక్చువల్‌గా ఈ వీడియోని ఒక 40 మినిట్స్ వీడియోలో చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పటికే చాలా టైం అయింది. అండ్ రేపు నాకు చాలా వర్క్స్ ఉండడం వల్ల ఇంక వీడియో అప్‌లోడ్ చేయడానికి లేట్ అయిపోతుందేమో అని చెప్పి వెంటనే మళ్ళీ పార్ట్ 1, పార్ట్ 2లా చేద్దామని డిసైడ్ అయ్యా. సో అర్థం చేసుకున్నందుకు థాంక్ యూ. నెక్స్ట్ వీడియో వీలైనంత త్వరగా అప్‌లోడ్ చేస్తా. సో వచ్చే ఎపిసోడ్‌లో కలుద్దాం. థాంక్ యూ. బాయ్ బాయ్.